మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి ఎయిమ్స్ కాలేజీల యొక్క పరిస్థితి, ఎయిమ్స్ కాలేజ్లో ఎంబీబీఎస్ బీడీఎస్ల పరిస్థితి ఏంటో ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అక్కడున్న ఫ్యాకల్టీ బోధనా సిబ్బంది అనేది 100% ఫిల్ కాలేదు. ఎయిమ్స్లో మనకు తెలంగాణ అయితే బీబీ నగర్, ఆంధ్రప్రదేశ్ అయితే మంగళగిరి, ఎయిమ్స్ మంగళగిరిలో ఫ్యాకల్టీ అనేది కంప్లీట్గా, టీచింగ్ ఫ్యాకల్టీ అనేది కంప్లీట్గా లేరు. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే కేంద్ర మంత్రి జేపీ నడ్డా గారు ఏం చెప్తున్నారు అంటే 10 years పడుతుందంట ఖాళీల భర్తీకి, మరో 10 ఏళ్ళు పడుతుందంట. ఉన్నారు ఫ్యాకల్టీ కానీ 100% లేరనమాట. ఎందుకు అంత పడుతుంది అని అంటే క్వాలిటీ అర్హతలు ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి టైం పడుతుంది అని చెప్తున్నారు. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది వాట్ ఈస్ ద అంటే ఎయిమ్స్లో ఏంటి, ఎలా ఉంది సిచ్యువేషన్ అని చెప్పేసి, అందుకని వీడియో చేయడం జరుగుతుంది. సో ఇక్కడ దేశవ్యాప్తంగా ఎయిమ్స్లో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది పోస్టులకు అర్హులైన డాక్టర్లతో పూర్తి స్థాయిలో భర్తీ చేయడానికి మరో 10 ఏళ్ళు పడుతుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. ఇది ప్లస్ పాయింటా మైనస్ పాయింటా అంటే మైనస్ పాయింటే, ఎందుకంటే ఇప్పుడు చదువుతున్న విద్యార్థులకైతే న్యాయం జరగనట్లే కదా. సరే వాళ్ళు వేరే ఫ్యాకల్టీ తోటి మానిటర్ చేసి సిలబస్ కంప్లీట్ చేయించి ఏదో ఒక రకంగా పంపిస్తున్నారు అంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు చదువుతున్న స్టూడెంట్ ఎంతో కొంత ఫ్యాకల్టీ బోధనేతర సిబ్బంది లేకపోతే ఖచ్చితంగా ఎంతో కొంత గ్యాప్స్ ఉంటాయి. సో అది నెగటివ్ అనే చెప్పవచ్చు. వాళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే క్వాలిటీ స్టాఫ్ని మేము ఫిల్ చేస్తాము, అంతవరకు ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటామని వాళ్ళు అంటున్నారు. సో ఇది పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో, పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే రాంగే, డ్రాబ్యాకే అని అంటున్నారు ఇక్కడ. సో ఇక్కడ దేశంలో ప్రస్తుతం నడుస్తున్న 20 ఎయిమ్స్లో 37% బోధన, 26% బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో వీటి భర్తీ కోసము ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారని లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో శుక్రవారం కొందరు సభ్యులు అడిగిన ప్రశ్నకి ఆయన ఈ మేరకు సమాధానం అడిగినారనమాట. ఇంతమంది ఫ్యాకల్టీ లేరు కదా, మీరు ఏం చేస్తున్నారు అని అంటే మేము క్వాలిటీ వాళ్ళని తీసుకుంటాము, దానికి టైం పడుతుందని చెప్పారంట. ఓకే, సమాధానం ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే పోస్టుల భర్తీ కోసం ప్రతి ఎయిమ్స్కి ప్రత్యేక సెలక్షన్ కమిటీలు ఏర్పాటు చేశాం. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా అర్హులైన అభ్యర్థులు దొరికేంత వరకు ఈ కమిటీ చేసే ఇంటర్వ్యూల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది అని నడ్డా స్పష్టం చేశారు. దీని ప్రకారము ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి ఎయిమ్స్లో 44.33% బోధన, 22.68% బోధనేతర సిబ్బంది ఆంధ్రప్రదేశ్ ఎయిమ్స్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ బీబీ నగర్ ఎయిమ్స్లో 28% బోధన, 34% బోధనేతర సిబ్బంది పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని చెప్పారు. జాతీయ సగటుతో పోలిస్తే ఏపీలో బోధనా సిబ్బంది, తెలంగాణలో బోధనేతర సిబ్బంది ఖాళీలు అధికంగా ఉన్నాయంట. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ దేశవ్యాప్తంగా బీబీ నగర్, మంగళగిరిలో బోధన సిబ్బంది ఎంతమంది ఉండాలంటే 6297 మంది ఉండాలి. కానీ ఎంతమంది ఉన్నారు బీబీ నగర్లో? 3981. పనిచేస్తున్నది ఎంత అంటే 3981. ఖాళీలు ఎన్ని ఉన్నాయంటే 2316. దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉండాల్సిన సిబ్బంది 6297, పనిచేస్తున్నది 3981. ఖాళీగా ఉన్నది ఎంత? 2316. ఇది దేశవ్యాప్తంగా బోధన టీచింగ్ సిబ్బంది. బీబీ నగర్లో ఎంతమంది ఉండాలి? 183 ఉండాలి. కానీ ఎంతమంది ఉన్నారు పనిచేస్తున్నారు? 132 పనిచేస్తున్నారు. ఖాళీలు ఎన్ని? 51 ఖాళీలు ఉన్నాయి. మంగళగిరిలో ఉండాల్సిన సిబ్బంది ఏమో 309, ఎంతమంది పనిచేస్తున్నారంటే 172. ఖాళీ ఎంత ఉన్నారంటే 137 ఖాళీ ఉన్నారంట. ఇది బోధనకు సంబంధించి. బోధనేతర సిబ్బంది ఉండాల్సిన వాళ్ళేమో 59,125 ఉంటే పనిచేస్తున్నదేమో 43,600, ఖాళీలు 15,525. అయితే బీబీ నగర్లో 1374 ఉండాల్సింది 907 మందే పనిచేస్తున్నారు. ఖాళీలు 467. మంగళగిరిలో ఉండాల్సిందేమో 1953, పనిచేస్తున్నదేమో 1510, ఖాళీలేమో 443. ఇదండి పరిస్థితి. ఎయిమ్స్ గురించే ఇది. ఎయిమ్స్ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఎయిమ్స్ మంగళగిరి, తెలంగాణ ఎయిమ్స్ బీబీ నగర్. సో ఓవరాల్ పిక్చర్ ఇలా ఇచ్చారు. ఎయిమ్స్లో కూడా బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది ఖాళీలు చాలా వరకు ఉన్నాయి. సో దీన్ని త్వరగా ఫిల్ చేస్తే ఖచ్చితంగా స్టూడెంట్స్కి న్యాయం జరుగుతుందని అంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎవరైనా నీట్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు 2026 ఏ కాలేజ్ బెటర్, కౌన్సిలింగ్లో ఎలా అనేది మన ఛానల్ ఫ్రీగా ఇస్తుంది, మెంటర్షిప్ అవన్నీ ఇన్ఫర్మేషన్. సో ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్, నీట్ 2026 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు.